హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఒక 2 బల్క్ ఆర్డర్స్ అయితే ప్యాక్ చేసుకుందామండి. సో ప్యాక్ చేసుకుంటూ అందులో యూజ్ చేసిన రా మెటీరియల్ ఎక్కడ తెప్పించానో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఏంటి రా మెటీరియల్స్ అంటున్నారని అనుకోవద్దు. లాస్ట్ టైం అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మెయిన్ బేస్ బ్రేస్లెట్ బ్యాంగిల్ ఎక్కడ తెప్పించారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో నేను ఎక్కడ అనేది ఆ పార్సిల్ ప్యాక్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే హెయిర్ యాక్సెసరీస్కి సంబంధించిన బల్క్ ఆర్డర్ ప్యాక్ చేసుకుందాము. సో ఈ ఆర్డర్లో టోటల్గా మనం 46 రబ్బర్ బ్యాండ్స్ ఇంకా 14 సెంటర్ హెయిర్ క్లిప్స్ అయితే ప్యాక్ చేసుకుందామండి. సో చూసారు కదా టోటల్గా 46 రబ్బర్ బ్యాండ్స్లో నేను ఒక 5-6 డిజైన్స్ వరకు మేక్ చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో 5-6 డిజైన్స్లో కూడా ఒక్కొక్క దాంట్లో 5 కలర్ కాంబినేషన్స్ అయితే ట్రై చేశాను. సో ఈ కస్టమర్ కూడా అంతేనండి, చాయిస్ అంతా మనకే వదిలేశారు. కాకపోతే ప్యాటర్న్ ఎలా ఉండాలి, 3D డిజైన్స్లో ఉండాలి, కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉండాలని చెప్పేసి అన్నారండి. సో చాయిస్ మనకే వదిలేస్తే తెలుసు కదండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ అయితే మనం వాళ్ళకి రిటర్న్లో ఇవ్వగలము. సో ఎవరైనా కస్టమర్స్ ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్స్లో ఉంటే మీరు ఎవరికైతే ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళ మీద కొంచెం ట్రస్ట్ ఉంచి ఇలా కనుక ఫ్రీడమ్ ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబలే రిసీవ్ చేసుకుంటారండి. సో ఎవరైనా కస్టమర్స్ ఉంటే మాత్రం ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. సో రబ్బర్ బ్యాండ్స్ కలెక్షన్ అయితే చూసారు కదా నేను ఎలా ఫినిష్ చేశాను ఏంటిది అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి సెంటర్ హెయిర్ క్లిప్స్ చూద్దామండి. మన ఛానల్లో మంచిగా ఫేమస్ అయిపోయిన 3D రోజ్ ఫ్లవర్స్ని నేను హెయిర్ యాక్సెసరీస్లో కూడా తెచ్చేసానండి. సో చూడండి ఒకసారి, ఈ కలర్ కాంబినేషన్లో సెంటర్ హెయిర్ క్లిప్స్ కూడా చేశాను. సో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఒక ఇంత పీసెస్ కావాలి, ఇంత క్వాంటిటీ కావాలని చెప్పారు. నెక్స్ట్ అదే క్వాంటిటీని డబల్ చేయండి అని చెప్పారండి. సో నేను ఇలాగైతే కంప్లీట్ చేశాను. చూసారు కదా, లోటస్ ఫ్లవర్లో కూడా హెయిర్ క్లిప్స్ అయితే మేక్ చేశాను. నాకైతే భలే క్యూట్గా అనిపించాయి. సో రిటర్న్ గిఫ్ట్ ఐడియాలో ఉంటే ఇంకొక చిన్న పాయింట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మరి పెద్దగా మీడియంగా కాకుండా ఇలాగ మినీ క్లిప్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే సో చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది, పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది కదా. సో ఒక్కసారి ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. కొంచెం పెద్దవి అయితే చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి సెట్ అవ్వవు కదా. సో చిన్నవి సెలెక్ట్ చేసుకుంటే ఎవరికైనా సెట్ అవుతాయి. సో ఈ క్లిప్ ఎవరికైనా గుర్తుందా కమెంట్ చేయండి. నాకైతే మోస్ట్ ఫేవరెట్ క్లిప్ అండి ఇదైతే. సో కస్టమర్ ఏం చేశారంటే మీరు వీడియోలో ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేసి మేక్ చేశారో సేమ్ అవే కుందన్స్ అవే బీడ్స్ యూజ్ చేసి నాకు ఒక క్లిప్ కావాలని చెప్పేసి అడిగారు. సో అది కూడా ఈ క్లిప్స్ కేటగిరీలో యాడ్ చేసేసానండి. సో మనకి టోటల్గా ఆర్డర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ టచ్ ఇవ్వాలి కదా, బల్క్ ఆర్డర్లో ఎవరికైనా కూడా మన నుంచి ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ అయితే వెళ్తుంది. సో అన్నీ కూడా హెయిర్ యాక్సెసరీసే కాబట్టి ఇలాగ 3D కుందన్ రబ్బర్ బ్యాండ్ అయితే యాడ్ చేశానండి. నాకైతే భలే క్యూట్గా అనిపించింది. సో ఫస్ట్ ఆర్డర్ అయితే ఇలా కంప్లీట్ చేశానండి. దీనికి సంబంధించిన బేసిక్ మెటీరియల్ అంతా కూడా నేను కొంచెం షీరో థ్రెడ్స్లో కొంచెం ప్రజ్ఞ హ్యాండ్మేడ్స్లో తీసుకున్నాను. సో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్ బ్యాంగిల్స్ అండి. సో ఇవి ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. సో నేను అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మన ఓన్ డిజైన్స్ ఇలా కనుక ఫేమస్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. చాలా మంది అడిగారు మీరు మెటీరియల్ ఎక్కడ తీసుకున్నారు, ఈ బ్యాంగిల్స్ వ్రాపింగ్ కుందన్స్ ఇవన్నీ కూడా వర్క్ ఎలా చేయాలని చెప్పేసి ఒక మేకింగ్ వీడియో చేయమని చెప్పేసి డైరెక్ట్గా మెసేజ్ కూడా చేస్తున్నారండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగ వ్రాప్ చేసుకోవాలి, కుందన్స్ ఎలాగ వాడాలి ఏంటిది అని చెప్పేసి. సో చూసారు కదా, ఈ బ్యాంగిల్ 2-4 నుంచి 2-12 వరకు ఎవరికైనా ఫిట్ అవుతుందండి. సో ప్రతి బ్యాంగిల్ కి ఎండింగ్ లో ఒక చైన్ అయితే అటాచ్ చేయి వస్తుందండి. సో చైన్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి, చాలా టైప్స్ కూడా ఉంటాయి. సో అవి ఏంటియో కూడా నేను ఆర్డర్ చేశాను. వచ్చిన తర్వాత ఎలాగ వాడుకోవాలో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో సెకండ్ డిజైన్ అండి. ఇది ఆల్రెడీ నేను బ్యాంగిల్లో ఒక 2 కట్ బ్యాంగిల్లో మేక్ చేసి మేకింగ్ వీడియో కూడా పెట్టాను. సో ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్డర్లో టోటల్గా 60 బ్రేస్లెట్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి. మనకి ఒక 30 వరకు అన్నీ సేమే ఉంటాయి. రిమైనింగ్ 30 వరకు ఇలాగ డిఫరెంట్ టైప్స్లో అయితే ట్రై చేశాను. సో చూసారు కదా, రిమైనింగ్ 30లో 3 లోటస్ ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. ఒక్కొక్క బ్యాంగిల్కి 3 వస్తాయి. సో మిడిల్ స్పేస్ని ఎలాగ మనము కవర్ చేసుకోవచ్చు, ఎలాగ కవర్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనేది నేను కొంచెం థింక్ చేసి ఇలాగైతే డిఫరెంట్ డిజైన్స్ అయితే యాడ్ చేశానండి. సో మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి కూడా చూడొచ్చు. ఈ బ్యాంగిల్స్లో మంచి డిజైన్స్ అన్నీ కూడా మనము కన్వర్ట్ చేసుకొని మంచిగా బ్రేస్లెట్ బ్యాంగిల్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వైట్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకున్నారు. ఇలా కడా బ్యాంగిల్ అయితే యాడ్ చేశానండి. సో మొత్తం వైటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఒక శారీ ఉందంటే దానికంతా మ్యాచ్ చేసుకోవడానికి అని చెప్పేసి టోటల్ వైటే ఆర్డర్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్ అండి. సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి మనకి పిక్ సెండ్ చేశారు, మాకు ఇలా కావాలి ఇలా మేక్ చేసేయండి అని చెప్పేసి. సో చూసారు కదా,
ఇలాగైతే మేక్ చేశానండి. సో, ఈ బ్యాంగిల్ మేకింగ్ వీడియో కావాలనుకుంటే నాకు కమెంట్ చేసేయండి. మిడిల్‌లో చెక్స్‌కి యూజ్ చేసిన థ్రెడ్ ఏంటి, సో, నేనెలా కన్వర్ట్ చేశాను వాటన్నిటిని అని చెప్పేసి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకైతే ఈ బ్యాంగిల్ చాలా నచ్చిందండి. సో, ఇదే డిజైన్‌ని 2 కట్‌లో ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పేసి 2 కట్‌లో కూడా ట్రై చేశాను. సో, 2 కట్‌లో ఎలా వచ్చిందో కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా మేకింగ్ వీడియో కావాలనుకుంటే కమెంట్ చేసేయండి. సో, చూసారు కదా! ఫస్ట్ 30 బ్యాంగిల్స్ అయితే ఒకటే డిజైన్‌లో ఉంటాయండి. నెక్స్ట్ 30 బ్యాంగిల్స్ అయితే మొత్తం డిఫరెంట్‌గా ఒక్కొక్క మోడల్‌లో 5 పీస్ అయితే నేను ట్రై చేశాను. కలర్స్ కూడా డిఫరెంట్‌గా ట్రై చేశాను. అన్నీ ఒకటే కాకుండా డిఫరెంట్ కలర్స్‌లో గ్లాసే యూజ్ చేశానండి. ఎందులో కూడా మ్యాట్ యూజ్ చేయలేదు. టోటల్ 60 బ్యాంగిల్స్‌లో కూడా అన్ని గ్లాస్ కుందన్సే యూజ్ చేశానండి. వైట్, గోల్డ్ కలర్ అన్నీ కూడా గ్లాస్ కుందన్సే యూజ్ చేసి మేక్ చేశాను. మీరు చూడొచ్చు హాఫ్ మూన్ కూడా నేను గ్లాస్‌లోనే తీసుకున్నా. గ్లాస్ వైట్, గ్లాస్ గోల్డ్ 2 యూజ్ చేసి మేక్ చేశానండి. సో, డిజైన్స్ అయితే చాలా వచ్చాయి. మనం 2 కట్‌లో యూజ్ చేసే డిజైన్ ఏదైనా కూడా ఈ బ్యాంగిల్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి మనకి 2 కట్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. 1 కట్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. సో, మనము ఏదైనా అడ్జస్ట్ చేసుకొని కొంచెం నీట్‌గా మేక్ చేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నాకు మెయిన్ ఈ డిజైన్ అయితే చాలా నచ్చిందండి. సో, షార్ట్ వీడియోలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా నచ్చింది అందరికీ. సో, నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఖచ్చితంగా ఆ బ్యాంగిల్ ఎలా మేక్ చేసుకోవాలనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బేస్ బ్యాంగిల్స్ ఎక్కడ తీసుకున్నారు? లింక్స్ సెండ్ చేయండి. ప్రైస్ ఎంత పడిందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, నేను కూడా నాకు కావాలని చెప్పేసి ఒక 2, 3 మెంబర్స్‌ని అడిగాను. సో, నేను అడిగినప్పుడైతే స్టాక్ లేదని చెప్పేసి అన్నారు. సో, ఇప్పుడు అందరూ స్టాక్ తెప్పిస్తున్నారు. నేను తీసుకున్నదైతే షీరో థ్రెడ్స్ ఇంకా ప్రజ్ఞ హ్యాండ్‌మేడ్స్‌లో పర్చేజ్ చేశానండి. చైన్స్, బ్యాంగిల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తా. ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఈ బల్క్ ఆర్డర్‌కి అయితే కాంప్లిమెంటరీ గిఫ్ట్‌గా ఇదైతే సెండ్ చేస్తున్నాను. బ్యాంగిల్స్ కాబట్టి బ్యాంగిల్సే గిఫ్ట్‌గా సెండ్ చేస్తున్నాను. సో, ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో నా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో, కాంటాక్ట్ అవ్వండి. కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. మీ బడ్జెట్‌లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే మేక్ చేస్తామండి. సో, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా! ఇవాల్టి వీడియో అయితే ఇది. దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.